అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సహకార సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 141 సహకార సంఘాలు ఉన్నాయి. అందులో కామారెడ్డి జిల్లాలో 54, నిజామాబాద్ జిల్లాలో 80. మొత్తంగా ఈ సహకార సంఘాల్లో పూర్తిగా అక్రమాలకు తెరలేపారు. సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ దీనికి సంబంధించిన సీఈఓలు. ముఖ్యంగా చూసుకోవచ్చు, గత కొన్ని రోజుల క్రితం ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న తాళ్లారాంపూర్ సొసైటీలో అక్రమాలు జరిగాయి. దీన్ని ఇంతవరకు కూడా రికవరీ చేయలేకపోయారు. అక్కడ దానికి సంబంధించిన సహకార సంఘానికి సంబంధించిన ఆడిట్ కూడా జరిగింది. ఆడిట్లో పూర్తిగా నిర్ధారణ కూడా అయింది. దీనికి సంబంధించిన అక్రమాలకు వల్ల డిపాజిట్లన్నీ కూడా కొల్లగొట్టిన వైనం, దానికి సంబంధించి రైస్ మిల్కి సంబంధించింది కానీ దాంట్లో ఉన్న ఆస్తులు కానీ వాటన్నింటి కూడా అమ్మి ఆ రైతులకు ఇవ్వాలని చెప్పి ఆడిట్లో కూడా తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి కూడా డబ్బులు రికవరీ చేయాలని కూడా సహకార సంఘానికి సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. అందులో భాగంగానే చూసుకోవచ్చు, మాక్లూరు మండలం కూడా ఇదే పరిస్థితి. మాక్లూరు మండలం ఉన్న సహకార సంఘంలో పూర్తిగా అక్రమాలు జరిగాయి. వేల కోట్ల రూపాయలు దోచుకొని తింటున్నారు సహకార సంఘ చైర్మన్లు, డైరెక్టర్. దానిపైన కూడా ఆడిట్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా సహకార సంఘాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టలేకపోతున్నారు అధికారులు. ఇదేమైనప్పటికీ ప్రజల సొమ్మును దారదత్తంగా దోచుకున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలో ఉన్న సహకార సంఘంలో 36 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పి ఇటీవల కాలంలో పూర్తిగా అధికారులు దానిపైన ఎంక్వైరీ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ఎంక్వైరీ వరకే కొనసాగుతుంది. దీనికి అందరి సంబంధించి పూర్తి స్థాయిలో డబ్బులు రికవరీ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని చెప్పొచ్చు. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల్లో అన్నింటిలో కూడా అత్యధికంగా లాభాలు వచ్చేది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా. ధాన్యం కొనుగోలు దగ్గర వచ్చిన లాభాలని కూడా అధికారులు, దానికి సంబంధించిన సహకార సంఘం చైర్మన్లు కూడా మొత్తం నొక్కేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఏదైతే సహకార సంఘాలు పూర్తిగా మూతపడే దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వము దీనికి సంబంధించిన సహకార సంఘాల అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపడితే బాగుంటుంది. రైతుల సొమ్మును పూర్తిగా దారదత్తంగా తినేస్తున్న పరిస్థితి నెలకొంది. అదే కోణంలో కూడా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఇటు తాళ్లారాంపూర్ కానీ, ఇటు మాక్లూరు కానీ, అటు సిరికొండ కానీ, అటు కామారెడ్డి జిల్లాలో ఉన్న పలు సహకార సంఘాలు, ఏదేమైనా ఈ సహకార సంఘాల్లో పూర్తిగా అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు. ఈ అవినీతిని అరికట్టాలంటే పూర్తిగా అధికారులు పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి ఆడిట్ పూర్తి స్థాయిలో సరిగా చేయాలి. ఆడిట్ చేస్తేనే మొత్తానికి ఇది ఎక్కడ కూడా అవినీతి లేకుండా, తావు లేకుండా ఉంటుంది. ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి చూసుకుంటే ధాన్యానికి వచ్చిన కమిషన్ను కూడా పూర్తిగా అధికారులు దానికి లెక్కలు చెప్పకపోవడం, దీనికి అంతటికి సంబంధించి సహకార సంఘాలు వచ్చిన లాభాలను కూడా రైతులకు పంచిపెట్టకపోవడంతో సహకార సంఘాలు ఏదైతే అవినీతికి పాల్పడుతున్న అధికారులకు సంబంధించి కానీ, అవినీతికి పాల్పడుతున్న ఆ చైర్మన్ కానీ వీటిని తొలగించి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో సహకార సంఘాలు బలోపేతం కావాలంటే ధాన్యం కొనుగోలుకు సంబంధించి చూసుకుంటే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమిషన్లు పూర్తి స్థాయిలో బ్యాంకులో డిపాజిట్ కావాలి. దానికి అందరికి సంబంధించి ఆడిట్ సరిగా జరగాలి. ఆడిట్ అధికారులు, సహకార సంఘ చైర్మన్లు, సీఈఓలు అందరూ కుమ్మక్కై ఆ ధాన్యానికి వచ్చిన డబ్బులు కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ తాళ్లారాంపూరు, అదేవిధంగా మాక్లూరు, సిరికొండ మండలాల్లో జరిగిన అవినీతిపై పూర్తిగా డబ్బులు రైతులకు ఇచ్చే దిశగా ప్రభుత్వము, జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకారం చేసి రైతులకు డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఏదేమైనప్పుడు ఇలాంటి అవినీతికి తావు లేకుండా సహకార సంఘాలు నడిపిస్తే బలోపేతం అవుతాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.